On myself, DM Mazi, working as Max Lecturer, Sri Ravteja Degree College, Allavaram, Final BSc, 6th Semester, Numerical Analysis, Unit 4, Interpolation 2, Part 7. Today I would like to explain about the topic Gauss forward interpolation formula and problems. Let's start. Most important theorem, Gauss's forward interpolation formula. State and prove Gauss forward difference formula. Statement: suppose y equal to f of x be an arbitrary function, then f of p equal to yp equal to y naught plus p into delta y naught plus p into p minus 1 by 2 factor into delta square y minus 1 plus p into p plus 1 into p minus 1 divided by 3 factor into delta q y minus 1 and so on etc. where xp equal to x naught plus ph. సో మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఆర్బిటరీ ఫంక్షన్ తీసుకుంటే, సో ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు వైపీ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పి ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ పి ఇంటూ పి మైనస్ 1 by 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 plus p into p plus 1 into p minus 1 by 3 factor into delta q y minus 1 and so on etc. ఈ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వీరు p వాల్యూ ఏమవుతుందంట, సమ్ ఫార్ములా తీసుకున్నాడు, xp ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్. ఈ ఫార్ములాని యూస్ చేసి మనం p వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ప్రూఫ్ చూడండి. సపోజ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఆర్బిటరీ ఫంక్షన్. లెట్ x takes the values of so on etc. x naught minus 3h comma x naught minus 2h comma x naught minus h comma x naught plus h comma x naught plus 2h comma x naught plus 3h and so on etc. defined by xp equal to x naught plus ph and values of y are given by so on etc. y3 f of 3 minus f of 2 minus f of minus 3 comma f of minus 2 comma f of minus 1 comma f of 0 comma f of 1 comma f of 2 and కన్స్ట్రక్ట్ ఏ డిఫరెన్స్ టేబుల్. సో మనకి ఏమని ఇచ్చాడు, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఆర్బిటరీ ఫంక్షన్ తీసుకుంటే ఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకుంటామంట, ఎక్స్ నాట్ మైనస్ అండ్ సో ఎక్సెట్రా ఎక్స్ నాట్ మైనస్ 3h ఎక్స్ నాట్ మైనస్ 2h ఎక్స్ నాట్ మైనస్ h ఎక్స్ నాట్ ప్లస్ h ఎక్స్ నాట్ ప్లస్ 2h ఎక్స్ నాట్ ప్లస్ 3h అండ్ సో ఎక్సెట్రా. అంటే మనం నెగిటివ్ వాల్యూస్ సమ్ 0 పాజిటివ్ వాల్యూస్ని తీసుకుంటాం. సో దేలా నుంచి, ఈ ఈక్వేషన్ నుంచి ఈ వాల్యూస్ని తీసుకుంటాం. సో దీనికి కరస్పాండింగ్ y వాల్యూస్ ఏమవుతాయి, ఎఫ్ ఆఫ్ మైనస్ 3, మన ఇక్కడ p వాల్యూ ఎంత తీసుకున్నాం 3ఏ కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని, నెక్స్ట్ కన్స్ట్రక్ట్ ద డిఫరెన్స్ టేబుల్ని. సో డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నారు. చూడండమ్మా నెక్స్ట్ డిఫరెన్స్ టేబుల్. సో డిఫరెన్స్ టేబుల్ ఏం తీసుకున్నాం, ఎక్స్ పి వాల్యూస్, అలాగే ఎఫ్ ఆఫ్ పి, నెక్స్ట్ డెల్టా ఎఫ్ ఆఫ్ పి, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పి, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ పి, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ పి, డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ పి, డెల్టా పవర్ 6 ఎఫ్ ఆఫ్ పి. సో మనం ఎంతవరకు అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడనమ్మా, ఎఫ్ ఆఫ్ పి అంటే వైపీ తీసుకుంటాం కదా, ఇదేమవుతుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ పి అంటే డెల్టా వైపీ, డెల్టా స్క్వేర్ వైపీ, డెల్టా క్యూబ్ వైపీ, డెల్టా పవర్ 4 వైపీ, డెల్టా పవర్ 5 వైపీ, డెల్టా పవర్ 6 వైపీ. వైలో తీసుకోవచ్చు లేదా ఎఫ్ ఆఫ్ పిలో కూడా తీసుకోవచ్చు దీన్ని. సో మనం ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకున్నాం, సో ఎక్సెట్రా ఎక్స్ నాట్ మైనస్ 3h ఎక్స్ నాట్ మైనస్ 2h ఎక్స్ నాట్ మైనస్ h ఎక్స్ నాట్ ప్లస్ h ఎక్స్ నాట్ ప్లస్ 2h ఎక్స్ నాట్ ప్లస్ 3h. సో అండ్ సో ఎక్సెట్రా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ నాట్ అంటే ఇది పి వాల్యూ 0 అవుతుంది, -1 -2 -3. ఈ కిందవి ఏమైతే ఈ నెగిటివ్ వాల్యూస్ అయితే, కిందవి పాజిటివ్ వాల్యూస్ అంటే 1 2 3. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ పి అంటే ఏమవుతుంది, పి ప్లేస్లో -3 తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ -3 అంటే y -3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -2 ఆర్ y -2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ F1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ -1 ఆర్ y -1. 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఆర్ y 0. నెక్స్ట్ 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 ఆర్ y 1. నెక్స్ట్ 2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 2 ఆర్ y 2. నెక్స్ట్ 3 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 3 ఆర్ y 3. నెక్స్ట్ చూడండి మా, ఏం చేయాలి మనం, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్నే కదా మనం తీసుకుంటున్నాం. సో మనకి
నెక్స్ట్ ఏమొస్తుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎఫ్ ఆఫ్ 2లోంచి ఎఫ్ ఆఫ్ 3ని తీసేస్తే మనకి డెల్టా ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ వస్తుంది అది. నెక్స్ట్ డెల్టా ఎఫ్ ఆఫ్ 2, నెక్స్ట్ డెల్టా ఎఫ్ ఆఫ్ 1 అంటే ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేయడం, ఈ వాల్యూ ఫస్ట్ ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ 3 వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -1లోంచి ఎఫ్ ఆఫ్ -2ని తీసేస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ 2 వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0లోంచి ఎఫ్ ఆఫ్ -1 తీసేస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1లోంచి ఎఫ్ ఆఫ్ 0 తీసేస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 2లోంచి ఎఫ్ ఆఫ్ 1 తీసేస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3లోంచి ఎఫ్ ఆఫ్ 2ని తీసేస్తే ఏమొస్తుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ 2. సో నెక్స్ట్ చూడనమ్మా, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే డెల్టా y2లోంచి డెల్టా -y2లోంచి డెల్టా -y3ని తీసేస్తే ఏమొస్తుంది మనకి, డెల్టా స్క్వేర్ y-3 వస్తుంది. నెక్స్ట్ డెల్టా y-1లోంచి డెల్టా y-2ని తీసేస్తే మనకి డెల్టా స్క్వేర్ y-2 వస్తుంది. నెక్స్ట్ డెల్టా y0లోంచి డెల్టా y-1ని తీసేస్తే మనకి డెల్టా స్క్వేర్ y-1 వస్తుంది. డెల్టా y1లోంచి డెల్టా y0ని తీసేస్తే మనకి డెల్టా స్క్వేర్ y0 వస్తుంది. అలాగే డెల్టా y2లోంచి డెల్టా y1 తీసేస్తే మనకి డెల్టా స్క్వేర్ y1. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే డెల్టా స్క్వేర్ y-2లోంచి డెల్టా స్క్వేర్ y-3ని తీసేస్తే డెల్టా క్యూబ్ y-2 వస్తుంది. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y-1లోంచి డెల్టా స్క్వేర్ y-2ని తీసేస్తే డెల్టా క్యూబ్ y-2 వస్తుంది. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y0లోంచి డెల్టా స్క్వేర్ y-1ని తీసేస్తే డెల్టా క్యూబ్ y-1 వస్తుంది. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y1లోంచి డెల్టా స్క్వేర్ y0ని తీసేస్తే డెల్టా క్యూబ్ y0 వాల్యూ వస్తుంది. థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే డెల్టా క్యూబ్ y-2లోంచి డెల్టా క్యూబ్ y-3ని తీసేస్తే మనకి డెల్టా పవర్ 4 y-3 వస్తుంది. అలాగే డెల్టా క్యూబ్ y-1లోంచి డెల్టా క్యూబ్ y-2ని తీసేస్తే డెల్టా పవర్ 4 y-2 వస్తుంది. నెక్స్ట్ డెల్టా క్యూబ్ y0లోంచి డెల్టా క్యూబ్ y-1ని తీసేస్తే మనకి డెల్టా పవర్ 4 y-1 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే డెల్టా పవర్ 4 y-2లోంచి డెల్టా పవర్ 4 y-3ని తీసేస్తే మనకి డెల్టా పవర్ 5 y-3 వస్తుంది. నెక్స్ట్ డెల్టా పవర్ 4 y-1లోంచి డెల్టా పవర్ 4 y-2 తీసేస్తే మనకి డెల్టా పవర్ 5 y-2 వస్తుంది. సో ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి సిక్స్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే మనకి డెల్టా పవర్ 5 y-2లోంచి డెల్టా పవర్ 5 y-3ని తీసేస్తే మనకి డెల్టా పవర్ 6 y-3 వస్తుంది. సో ఇది మనకి డిఫరెన్స్ టేబుల్. దీన్ని ఎలా తీసుకుంటామంటే వాల్యూస్ మనకి సెంట్రల్ డిఫరెన్స్ కాబట్టి ఇది x0 వాల్యూ, సో x0 ఇది y0 అవుతుంది. సో ఇది సెంట్రల్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి ఏం తీసుకుంటామంటే మన డైరెక్షన్ సో డౌన్, అంటే మనకి ఇది y0 అవుతుంది, ఇది డెల్టా y0, మళ్ళీ డెల్టా స్క్వేర్ y-1, డెల్టా క్యూబ్ y-2, డెల్టా పవర్ 4 y-2, డెల్టా పవర్ 5 y-2, డెల్టా పవర్ 6 y-3. అంటే ఏ డైరెక్షన్ తీసుకుంటాం, ఫస్ట్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఈ డైరెక్షన్లో తీసుకుంటాం అన్నమాట. సో ఈ డైరెక్షన్లో మనం గ్యాస్ ఫార్వర్డ్ అనేది వాల్యూస్ని తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ ద టేబుల్ డెల్టా ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు డెల్టా ఇంటూ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే మనకి షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కదా, ఇది కదా మనకి ఫార్ములా. సో ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 ఎలా రాసుకోవచ్చు మనం, ఎఫ్ ఆఫ్ -1 + 1 అంటే ఇంటర్వల్ హెచ్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం, 1 తీసుకున్నాం అన్నమాట. సో ఎక్స్ ఎంత ఇక్కడ -1, సో -1 + 1 ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1 రాసుకోవచ్చు కదా, అదే రాసుకున్నాం. సో డెల్టా ఇంటూ దీని ప్లేస్లో ఏం రాసుకున్నాం, ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -1. సో మనకి డెల్టాకి అదే ఫార్వర్డ్ ఆపరేటర్కి షిఫ్ట్ ఆపరేటర్కి రిలేషన్ ఏంటి, ఈ ఈక్వల్ టు 1 + డెల్టా. సో అది రాసుకుంటాం అన్నమాట, డెల్టా ఇంటూ 1 + డెల్టా ఎఫ్ ఆఫ్ -1. సో మల్టిప్లై చేస్తే డెల్టాతో మల్టిప్లై చేస్తే డెల్టా ప్లస్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1. సో ఎఫ్ ఆఫ్ -1తో మల్టిప్లై చేస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ఆఫ్ -1
ప్లస్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్. దీన్ని ఇంకో కండిషన్ ఏం రాసుకోవచ్చు మనకి, డెల్టా వై నాట్ ఈక్వల్ టు డెల్టా వై మైనస్ వన్ ప్లస్ డెల్టా స్క్వేర్ వై మైనస్ వన్ కింద కూడా రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ చూడండి, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనకు, డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ కింద రాసుకోవచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఏం రాసుకోవచ్చు అనుకుని, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ కింద. సో డెల్టా స్క్వేర్ ఇంటూ ఈని ఎలా రాసుకోవచ్చు, వన్ ప్లస్ డెల్టా. సో వన్ ప్లస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ డెల్టా ఇంటూ డెల్టా అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్. అంటే మనకి ఏమొచ్చింది, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్. ఆర్ ఇంకో కండిషన్ ఏం రాసుకోవచ్చు, డెల్టా స్క్వేర్ వై నాట్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ వై మైనస్ వన్ ప్లస్ డెల్టా క్యూబ్ వై మైనస్ వన్. సో సిమిలర్లీ డెల్టా క్యూ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూని కూడా ఇలాగే ఈ కండిషన్ యూస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఎలా వస్తుంది, డెల్టా క్యూ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ డెల్టా పవర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్. ఆర్ ఇంకో కండిషన్ ఏం రాసుకోవచ్చు, డెల్టా క్యూ వై నాట్ ఈక్వల్ టు డెల్టా క్యూ వై మైనస్ వన్ ప్లస్ డెల్టా పవర్ ఫోర్ వై మైనస్ వన్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్, డెల్టా పవర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు డెల్టా పవర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ డెల్టా పవర్ ఫైవ్ ఎఫ్ ఆఫ్ మైనస్ వన్. or delta power 4 y naught equal to delta power 4 y minus 1 plus delta power 5 y minus 1. So by using Newton forward difference formula, Newton forward difference formula ని యూజ్ చేసుకుంటాం. దీని అంతటిని ఏమనుకుంటా అంటే ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి మనకి, yp ఈక్వల్ టు y నాట్ ప్లస్ p ఇంటూ డెల్టా y నాట్ ప్లస్ p into p minus 1 by 2 factor into delta square y naught plus p into p minus 1 into p minus 2 by 3 factor into delta cube y naught plus p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factorial into delta power 4 y naught plus and so on etc. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇందులో ఏంటంటే మనకి హియర్ yp ఈజ్ ద వాల్యూస్ ఆఫ్ y అట్ ఏం తీసుకుంటాం మనం, x ఈక్వల్ టు ఫార్ములా ఏం తీసుకున్నాం, xp ఈక్వల్ టు x నాట్ ప్లస్ ph. అంటే మనం y వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, xp ఈక్వల్ టు x నాట్ ప్లస్ ph అనేవాళ్ళు. సో ఇక్కడ చూడండి అమ్మా, సబ్స్టిట్యూటింగ్ మనకు వచ్చిన వాల్యూస్ ఏమున్నాయి, అక్కడ వచ్చినాయి కదా మనకి, డెల్టా స్క్వేర్ వై నాట్, డెల్టా క్యూబ్ వై నాట్ అండ్ సోన్ ఎక్సెట్రా. ఈక్వేషన్ 1 తీసుకున్నాం కదా, దీన్ని ఇన్ ద ఫార్ములా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇన్ ద ఫార్ములా ఈక్వేషన్ 2 వి గెట్, అంటే ఇవి మనకి వచ్చిన ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, డెల్టా స్క్వేర్ వై నాట్, అలాగే డెల్టా క్యూబ్ వై నాట్, డెల్టా పవర్ 4 వై నాట్, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్ 2లో అంటే మనం న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా తీసుకున్నాం కదా, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో వైపీ ఈక్వల్ టు y naught plus p into delta y naught plus p into p minus 1 by 2 factor into delta square y naught వాల్యూ ఎంత వచ్చింది మనకి, అక్కడ డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ వై మైనస్ 1. సో అదే రాసుకున్నాం. ఏం రాసుకున్నాం ఇక్కడ మనకి, డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ వై మైనస్ 1 ప్లస్ p into p minus 1 into p minus 2 by 3 factor into నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై నాట్. డెల్టా క్యూబ్ వై నాట్ అంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఏం రాసుకున్నాం, డెల్టా క్యూబ్ వై నాట్ అంటేని డెల్టా క్యూబ్ వై నాట్ ఈక్వల్ టు డెల్టా క్యూబ్ వై మైనస్ 1 ప్లస్ డెల్టా పవర్ 4 వై మైనస్ 1. సో అదే రాసుకుంటాం. చూడండి ఏం రాసుకున్నాం మనం, డెల్టా క్యూబ్ వై మైనస్ 1 ప్లస్ డెల్టా పవర్ 4 వై మైనస్ 1 ప్లస్ p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factor into delta power 4 y naught. సో డెల్టా పవర్ 4 y naught వాల్యూ ఏం తీసుకున్నాం మనం, డెల్టా పవర్ 4 y naught ఈక్వల్ టు డెల్టా పవర్ 4 y మైనస్ 1 ప్లస్ డెల్టా పవర్ 5 y మైనస్ 1 ఇది తీసుకుంటాం. సో అయితే రాసుకున్నాం చూడండి, ఏమొస్తుంది, డెల్టా పవర్ 4 y మైనస్ 1 ప్లస్ డెల్టా పవర్ 5 y మైనస్ 1 సో ఆన్ ప్లస్ సో ఆన్ ఎక్సెట్రా. So it implies yp equal to y naught plus p into delta y naught. సో మల్టిప్లై చేసేయండి, ఫస్ట్ ఇటు మొత్తం టర్మ్ దీంతో మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ దీంతో. సో p into p minus 1 by 2 factor into delta square y minus 1 ప్లస్ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ p into p minus 1 by 2 factor into delta cube y minus 1 నెక్స్ట్ ప్లస్ దీంతో ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి. సో p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 బై 3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ y మైనస్ 1 ప్లస్
p into p minus 1 into p minus 2 by 3 factor into delta power 4 y minus 1 plus next p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factor into delta power 4 y minus 1 plus p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factor into delta power 5 y minus 1 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ డెల్టా క్యూ వై మైనస్ 1 ఉంది. ఈ నెక్స్ట్ టర్మ్లో కూడా డెల్టా క్యూ వై మైనస్ 1 ఉంది. అలాగే ఇక్కడ చూడండి డెల్టా పవర్ 4 వై మైనస్ 1 ఉంది. దాని నెక్స్ట్ టర్మ్లో కూడా డెల్టా పవర్ 4 వై మైనస్ 1 ఉంది. ఈ టూ టర్మ్స్ని మనం కామన్ తీసుకుంటాం. కామన్ టర్మ్స్ ఏమైనా ఉంటే కామన్ తీసేసుకుంటాం ఈ టూ టర్మ్స్లోంచి. చూడండి వైపీ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పీ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ పీ ఇంటూ ఈ టూ టర్మ్స్ చూడండి అమ్మా, పీ మైనస్ 1 ఇక్కడ పీ మైనస్ 1 రెండు కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది 2 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఫ్యాక్టోరియల్ని 2 ఫ్యాక్టర్ ఇంటూ 3 కింద కూడా రాసుకోవచ్చు. సో కామన్గా ఉన్న టర్మ్స్ తీసేసుకున్నాం, పీ మైనస్ 1. ఇంక ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ 1, ఇక్కడ పీ మైనస్ 2 డివైడెడ్ బై 3 అవునా. నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై మైనస్ 2ని కూడా కామన్ తీయచ్చు, 2 ఫ్యాక్టోరియల్ని కూడా కామన్ తీసాం. అంటే డెల్టా క్యూబ్ వై మైనస్ 1ని కామన్ తీసా, 2 ఫ్యాక్టోరియల్. మిగిలిన టర్మ్స్ ఏంటి మనకి, ఎల్సిఎం చేస్తే 3 ప్లస్ పీ మైనస్ 2 డివైడెడ్ బై 3 అంటే మనకి ఇక్కడ 1 పీ మైనస్ 2 బై 3 మిగులుతుంది. ఎల్సిఎం చేస్తే 3 ప్లస్ పీ మైనస్ 2 డివైడెడ్ బై 3 ప్లస్ టర్మ్స్లోంచి చూడండి నెక్స్ట్ టర్మ్ ఏముంది, ఇందులోంచి ఏమేమి కామన్ తీయచ్చు, పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంటూ పీ మైనస్ 2. ఇక్కడ పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంటూ పీ మైనస్ 2 అదే కామన్ తీసాం. మిగిలిన టర్మ్ ఏమి మిగిలింది, డెల్టా పవర్ 4 వై మైనస్ 2ను కామన్ తీసాం. అదే 4 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు మనం, 3 ఫ్యాక్టర్ ఇంటూ 4 కింద రాసుకోవచ్చు. అంటే 3 ఫ్యాక్టోరియల్ని కూడా కామన్ తీయచ్చు 2 టర్మ్స్లోంచి, అది కామన్ తీసాం. ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ పీ మైనస్ 3 డివైడెడ్ బై 4 ఎల్సిఎం చేస్తే 4 ప్లస్ పీ మైనస్ 3 డివైడెడ్ బై 4 అదే 4 ప్లస్ పీ మైనస్ 3 డివైడెడ్ బై 4. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమొస్తుంది, ప్లస్ ఇంకా 2 టర్మ్స్ మిగిలిన టర్మ్స్లోంచి పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంటూ పీ మైనస్ 2 ఇంటూ పీ మైనస్ 3ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 1 ప్లస్ పీ మైనస్ 4 డివైడెడ్ బై 5 ఉంటుంది. దీన్ని ఎల్సిఎం చేస్తే 5 ప్లస్ p minus 4 divided by 5 delta power 5 y minus 1 divided by 4 factorial so on etc. So implies ఏమొస్తుంది మనకి, yp equal to y naught plus p into delta y naught plus p into p minus 1 into 2 factorial into delta square y minus 1. ఇక్కడ p into p minus 1 into ఇక్కడ చూడండి అమ్మా, p plus 1 ఎలా వచ్చింది మనకి, p plus 1 ఎలా వచ్చింది మనకి, అక్కడ చూడండి -+3లోంచి -2ని తీసేస్తే +1 కదా. సో p plus 1 ఇక్కడ చూడండి p ఇంటూ p minus 1 ఇంటూ p plus 1 డివైడెడ్ బై 2 3s are 6 అంటే ఏంటి మనకి 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6 కదా, 6 డెల్టా క్యూబ్ y minus 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ p ఇంటూ p minus 1 ఇంటూ p minus 2 బై 4 -3 అంటే +1 అంటే p plus 1 బై 4 3s are ఎంత అవుతుంది, 4 3 ఫ్యాక్టర్ అంటే 6 ఎంత అవుతుంది, 6 4s are 24 అంటే మనకి 4 ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ 4 వై మైనస్ 1. సో అదే రాసుకున్నాం చూడండి, p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p ప్లస్ 1 బై 3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ వై మైనస్ 1 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p ప్లస్ 1 డివైడెడ్ బై 4 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా పవర్ 4 వై మైనస్ 1 ప్లస్ ఇక్కడ చూడండి ఏమొస్తుంది మనకి, p ఇంటూ p minus 1 ఇంటూ p minus 2 ఇంటూ p minus 3 బై ఇక్కడ 5లోంచి 4 తీసేస్తే +1 అంటే p plus 1. ఇక్కడ ఏముంది మనకి 5 నెక్స్ట్ 24 5 24s are 120 సో 120 అంటే మనకి 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ 5 y మైనస్ 1. అదే కదా వచ్చింది మనకి p ఇంటూ p minus 1 ఇంటూ p minus 2 ఇంటూ p minus 3 ఇంటూ p plus 1 బై 5 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా పవర్ 5 y minus 1 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. దీని ఈక్వేషన్ 3 అనుకున్నాం. నెక్స్ట్ చూడండి అమ్మా, మనం ఇందాక చేసిన ప్రాసెస్ని మళ్ళీ అగైన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే డెల్టా పవర్ 4 అక్కడ ఇంకా మనం ఏం చేస్తాం, డెల్టా వై నాట్ ఎఫ్ ఆఫ్ 0కి ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1కి ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి
డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ఎలా తీసుకోవచ్చు అంటే మనకి ఫార్ములా ఏంటి, ఫర్ షిఫ్ట్ ఆపరేటర్కి ఈ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, అవునా, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ -1. ఎఫ్ ఆఫ్ -1 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 కింద రాసుకోవచ్చు. అదే రాసుకున్నాం చూడండి, ఎఫ్ ఆఫ్ -1 ప్లేస్లో ఏం రాసుకున్నా, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2. ఈకి మనకి షిఫ్ట్ ఆపరేటర్కి ఫార్వర్డ్ ఆపరేటర్కి రిలేషన్ ఏంటి, ఈ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా పవర్ 4 ఇంటూ ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ -2. సో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ డెల్టా పవర్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ -2 అంటే డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా పవర్ 4 ఇంటూ డెల్టా అంటే డెల్టా పవర్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ -2 అంటే డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2. సో మనకి దేని వాల్యూ వచ్చింది, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ ఎంత వచ్చింది, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2. దీన్ని ఇంకో కండిషన్లో ఎలా రాసుకోవచ్చు, డెల్టా పవర్ 4 y -1 ఈక్వల్ టు డెల్టా పవర్ 4 y -2 ప్లస్ డెల్టా పవర్ 5 y -2. సిమిలర్లీ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -1 దీన్ని ఎలా రాసుకుంటాం, డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 ప్లస్ డెల్టా పవర్ 6 ఎఫ్ ఆఫ్ -2. ఇంకో కండిషన్లో ఏం రాసుకోవచ్చు, డెల్టా పవర్ 5 y -1 ఈక్వల్ టు డెల్టా పవర్ 5 y -2 ప్లస్ డెల్టా పవర్ 6 y -2. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. సో నెక్స్ట్ చూడండమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 అంటే మనకి ఈక్వేషన్ 3లో వచ్చిన ఈక్వేషన్ 4లో వచ్చిన వాల్యూస్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో మనకి ఈక్వేషన్ 3 ఏముంది, మనకి yp ఈక్వల్ టు y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y -1 ప్లస్ p ప్లస్ 1 ఇంటూ p ఇంటూ p మైనస్ 1/3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ y -1 ప్లస్ p ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/4 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనం ఈక్వేషన్ 4 యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, మనకి డెల్టా పవర్ 4 y -1 ఉంటుంది, అవునా. సో ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 4లో డెల్టా పవర్ 4, ఈక్వేషన్ 3లో డెల్టా పవర్ 4 y -1. దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, డెల్టా పవర్ 4 y -2 ప్లస్ డెల్టా పవర్ 5 y -2. అదే రాసుకున్నాను చూడండి, డెల్టా పవర్ 4 y -2 ప్లస్ డెల్టా పవర్ 5 y -2 ప్లస్ p ప్లస్ 1 ఇంటూ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p మైనస్ 3/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ డెల్టా పవర్ 5 y -2 ఉంటుంది. చూడండి ఈక్వేషన్ 3లో డెల్టా పవర్ 5 y -2. దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, డెల్టా పవర్ 5 y -2 ప్లస్ డెల్టా పవర్ 6 y -2. సో అదే రాసుకున్నాను చూడండి, డెల్టా పవర్ 5 y -2 ప్లస్ డెల్టా పవర్ 6 y -2 సో అండ్ ఎక్సెట్రా. దీన్ని సింప్లిఫై చేస్తే yp ఈక్వల్ టు y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y -1 ప్లస్ p ప్లస్ 1 ఇంటూ p మైనస్ 1/3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ y -1 ప్లస్ p ప్లస్ 1 ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ మల్టిప్లై చేసేసాం ఈ టర్మ్ని దీంతో, నెక్స్ట్ ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తే డెల్టా పవర్ 4 y -2 ప్లస్ నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తే p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/4 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా పవర్ 4 y -2. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి దీన్ని కూడా దీంతో మల్టిప్లై చేస్తాం, ఏమొస్తుంది p ప్లస్ 1 ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p మైనస్ 3/5 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా పవర్ 5 y -2 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 ఇంటూ p మైనస్ 3 ఇంటూ p ప్లస్ 1 డివైడెడ్ బై 5 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా పవర్ 6 y -2. ఇక్కడ డెల్టా పవర్ 5 y -2 ఉంది, ఇక్కడ డెల్టా పవర్ 5 y -2 ఉంది. ఈ 2 టర్మ్స్లోంచి ఏమేమి కామన్ తీయచ్చు, p ప్లస్ 1ని కామన్ తీయచ్చు, pని కామన్ తీయచ్చు, p మైనస్ 1ని కామన్ తీయచ్చు, p మైనస్ 2ని కామన్ తీయచ్చు, 4 ఫ్యాక్టోరియల్ని కూడా కామన్ తీయచ్చు. అంటే 5 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు, 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 కింద రాసుకోవచ్చు కదా. సో అవన్నీ కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, సో ఇక్కడ మనకి 5 ప్లస్ p మైనస్ 3 డివైడెడ్ బై 5, అవునా. సో ఏమవుతుంది మనకి
దీని వాల్యూ ఎంత అవుతుంది, p-2 అవుతుంది, p+2 అవుతుంది. సో అదే రాసుకున్నాను చూడండి. P equal to y0 plus p into delta y0 plus p into p-1/2 factor into delta square y minus 1 plus p plus 1 into p-1/3 factor into delta cube y minus 1 plus p plus 1 into p-1 into p-2/4 factor into delta power 4 y minus 2 plus p plus 1 into p plus 2 into p-1 into p-2/5 factor into delta power 5 y minus 2 and so on etc. ఈ ఫార్ములాని ఏమని పిలుస్తారంటే దిస్ ఈజ్ కాల్డ్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏమొచ్చింది, ఈ వాల్యూ. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. Next problem, from the following table values of x and y equal to e power x interpolation values of y when x equal to 1.91. x values ఏమి ఇచ్చాడు, 1.7, 1.8, 1.9, 2, 2.1, 2.2. ఈ పవర్ x వాల్యూస్ ఏమి ఇచ్చాడు, 5.4739, 6.0496, 6.6859, 7.3891, 8.1662, 9.025. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మనకు ఒక ప్రాబ్లం ఇచ్చి ఫాలోయింగ్ డేటా ఇచ్చారు. సో ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, y ఈక్వల్ టు ఈ పవర్ x అనేది ఒక ఫంక్షన్ ఏమి ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఏంటంట, ఎక్స్ వాల్యూ 1.91 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x ఈక్వల్ టు 1.91 ఇచ్చాడు, దాని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ పవర్ 1.91 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకున్నాం, 1.7, 1.8, 1.9, 2, 2.1, 2.2. ఈ పవర్ ఎక్స్ వాల్యూస్ ఏంటి, 5.4739, 6.0496, 6.6859, నెక్స్ట్ 7.3891, నెక్స్ట్ 8.1662, 9.0250. సో ఇవి వాల్యూస్ ఇచ్చాడు. సో మనకి హెచ్ అనేది ఏంటి, ఇంటర్వల్ డిఫరెన్స్ కదా. సో ఇంటర్వల్ డిఫరెన్స్ ఎంత మనకి, ఈ 2 టర్మ్స్కి ఇంటర్వల్ డిఫరెన్స్ ఎంత, 0.1, ఈ 2 టర్మ్స్కి 0.1, ఈ 2 టర్మ్స్కి కూడా 0.1, సో ఈ 2 టర్మ్స్కి 0.1, ఈ 2 టర్మ్స్కి కూడా 0.1. అంటే మనకి 1.8లోంచి 1.7 తీసేస్తే 0.1, అలాగే 1.9లోంచి 1.8 తీస్తే 0.1, 2లోంచి 1.9 తీసిన 0.1, 2.1లోంచి 2 తీసిన 0.1, అంటే 2.2లోంచి 2.1 తీసేస్తే అంటే 0.1. సో మనం ఈక్వి డిస్టెన్స్ వాల్యూస్ తీసుకుంటాం కదా, వీటి యొక్క ఇంటర్వల్ డిఫరెన్స్ ఎంత మనకి 0.1. ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ అంటే మనం ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అది ఎక్స్ అవుతుంది. అంటే 1.91 అనేది ఎక్స్ వాల్యూ. ఎక్స్ నాట్ చూడనమ్మా, ఫార్వర్డ్ న్యూటన్ ఫార్వర్డ్కి అయితే మన ఇనీషియల్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్స్ నాట్ కింద తీసుకుంటాం, అవునా. సో బ్యాక్వర్డ్కి ఏంటి, ఎండ్ ఆఫ్ ద వాల్యూ, ఎండింగ్ వాల్యూ ఏది ఉందో అది బ్యాక్వర్డ్ అంటే ఎక్స్ఎన్ వాల్యూ కింద తీసుకుంటాం బ్యాక్వర్డ్కి. కానీ ఇది సెంట్రల్ డిఫరెన్స్ కాబట్టి దీనికి ఏం తీసుకుంటామంటే మనం ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూకి నియర్గా ఉన్న వాల్యూని తీసుకుంటాం. అంటే నియర్గా ఏముంది ఇక్కడ మనకి ఇంటర్వెల్లోంచి మొత్తం ఈ డేటాలోంచి నియర్గా వాల్యూ ఉన్న ఎక్స్ వాల్యూ, ఈ ఎక్స్కి నియర్గా ఉన్న ఎక్స్ వాల్యూ ఏముంది, 1.9 అనేది నియర్గా ఉంది కదా. సో 1.9 అనేది ఇక్కడ ఏమవుతుందట, ఎక్స్ నాట్ వాల్యూ అవుతుంది. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1.9. పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, పీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. అంటే 1.91 మైనస్ 1.9 డివైడెడ్ బై హెచ్ వాల్యూ ఎంత మనకి 0.1. సో ఏమవుతుంది, ఈక్వల్ టు 0.01 డివైడెడ్ బై 0.1. సో పీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.1. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెన్స్ టేబుల్ని, సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసి అది ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈ పవర్ 1.91 వాల్యూ వస్తుంది మనకి. చూడనమ్మా నెక్స్ట్ సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్, ఎక్స్
p y డెల్టా స్క్వేర్ y డెల్టా క్యూబ్ y డెల్టా పవర్ 4y డెల్టా పవర్ 5y. అంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి టోటల్గా? మనకి 6 వాల్యూస్ ఉన్నాయి. సో 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం డెల్టా పవర్ 5 వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 1.7, 1.8, 1.9, 2, 2.1, 2.2. సో నెక్స్ట్ y వాల్యూస్ ఏమున్నాయి మనకి? 5.4739, 6.0496, 6.6859, నెక్స్ట్ 7.3891, నెక్స్ట్ 8.1662, నెక్స్ట్ 9.0250. సో ఇవి y వాల్యూస్. ఫార్వర్డ్ డిఫరెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెకండ్ వాల్యూలోంచి ఫస్ట్ వాల్యూని తీసేస్తాం. అంటే 6.0496లోంచి ఏం తీసేస్తాం? 5.4739 తీసేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 0.5757. నెక్స్ట్ చూడనమ్మా, 6.6859లోంచి 6.0496ని తీసేస్తే 0.6363. నెక్స్ట్ 7.3891లోంచి 6.6859 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 0.7032. నెక్స్ట్ 8.1662లోంచి 7.3891 తీసేస్తే 0.771. నెక్స్ట్ 9.0250 తీసేస్తే 50లోంచి 8.1662 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 0.8588. నెక్స్ట్ చూడండమ్మా, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే 0.6363లోంచి 0.5757ని తీసేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 0.0606. నెక్స్ట్ చూడనమ్మా, 0.7032లోంచి 0.6363ని తీసేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 0.0669. నెక్స్ట్ 0.7771లోంచి 0.7032ని తీసేస్తే మనకి 0.0739. నెక్స్ట్ చూడనమ్మా, 0.8588లోంచి 0.7771ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 0.0817. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే 0.0669లోంచి 0.0606ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 0.0063. నెక్స్ట్ చూడనమ్మా, 0.0739లోంచి 0.0669ని తీసేస్తే మనకి 0.0073. నెక్స్ట్ 0.0817లోంచి 0.0739ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 0.0078. స్టూడెంట్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే 0.0073లోంచి 0.0063ని తీసేస్తే మనకి 0.0007. నెక్స్ట్ చూడనమ్మా, 0.0078లోంచి 0.0073ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 0.0008. సో మనకి ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఫిఫ్త్ అంటే 0.0008లోంచి 0.0007 తీసేస్తే మనకి 0.001 వచ్చింది. సో ఇది మనకి డిఫరెన్స్ టేబుల్. సో ఈ డిఫరెన్స్ టేబుల్లో వాల్యూస్ ఎలా తీసుకోవాలో ఒకసారి చూడండి. మనం ఏం చెప్పుకున్నాం? మిడిల్ ఆఫ్ అంటే నియర్గా ఎక్స్కి నియర్గా ఉన్న వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? 0.9. సో అక్కడ x0 కింద తీసుకుంటాం. దాని ముందున్న వాల్యూ y వాల్యూ ఏమవుతుంది? y0 అవుతుంది. సో ఇక్కడ చూడనమ్మా, ఫస్ట్ ఏం తీసుకుంటాం మనం? ఫార్వర్డ్ కాబట్టి డైరెక్షన్ అంటే డౌన్లోకి వస్తుంది. అంటే డౌన్ డైరెక్షన్ అంటే డెల్టా y0. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y-1. నెక్స్ట్ డెల్టా క్యూ y-1. ఇది డెల్టా పవర్ 4 y-2. నెక్స్ట్ డెల్టా పవర్ 5 y-2. అంటే ఏ డైరెక్షన్లో తీసుకోవాలి? ఇంక ఈ డైరెక్షన్ చూడండి. ఫార్వర్డ్ ఫస్ట్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఈ యాంగిల్లో తీసుకుంటామట. అంటే ఈ డైరెక్షన్లో తీసుకుంటాం మనం. సో ఈ డైరెక్షన్లో తీసుకుంటాం. సో బై యూజింగ్ ఏం తీసుకుంటాం? గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఈ వాల్యూస్ని యూస్ చేసుకొని మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ పవర్ 1.91 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో బై యూజింగ్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటి మనకి? yp = f of p = y0 plus p into delta y0
plus p into p minus 1 by 2 factor into delta square y minus 1 plus p plus 1 into p minus 1 divided by 3 factor into delta cube y minus 2 plus p plus 1 into p minus 1 into p minus 2 by 4 factor into delta power 4 y minus 2. Next plus p plus 2 into p plus 1 into p minus 1 into p minus 2 by 5 factor into delta power 5 y minus 2. అంటే మన టేబుల్ ఎంత వరకు తీసుకున్నాం, డెల్టా పవర్ 5 y వరకు తీసుకున్నాం కదా. సో మన ఫార్ములాని కూడా డెల్టా పవర్ 5 y minus 2 వరకు తీసుకున్నాం. సో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, మనం 1.91ని ఫైండ్ అవుట్ చేయాలి. సో f of 1.91 ఈక్వల్ టు f of y of 1.91 ఈక్వల్ టు y నాట్ వాల్యూ ఎంత, మనకి y నాట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, మనకి y నాట్ వాల్యూ 6.689. నెక్స్ట్ చూడండి 6.689 ప్లస్ p వాల్యూ ఎంత వచ్చింది 0.1 ఇంటూ డెల్టా y నాట్ వాల్యూ ఎంత 0.7032 ప్లస్ 0.1 ఇంటూ 0.1 minus 1 by 2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y minus 1 వాల్యూ ఎంత మనకి 0.0669 ప్లస్ 0.1 ప్లస్ 1 into 0.1 into 0.1 minus 1 divided by t factorial into delta q y minus 1 value anta 0.0073. next plus 0.1 plus 1 0.1 0.1 minus 1 into 0.1 minus 2 divided by 4 factor into delta power 4 y minus 2 value ఎంత వచ్చింది 0.0007 plus 0.1 plus 2 into 0.1 plus 1 into 0.1 into 0.1 minus 1 into 0.1 minus 2 divided by 5 factor into delta power 5 y minus 2 value ఎంత 0.0001. సో ఇవన్నిటిని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, వాల్యూ ఈక్వల్ టు 6.6859 ప్లస్ మల్టిప్లై చేస్తే 0.1 ఇంటూ 0.7032ని మల్టిప్లై చేస్తే మనకి 0.0703 మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి మల్టిప్లై 0.1 ఇంటూ 0.1 minus 1 divided by 2 factorial ఇంటూ 0.0669ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మైనస్ 0.0030. నెక్స్ట్ చూడమ్మా 0.1 ప్లస్ 1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 minus 1 divided by 3 factorial అంటే 6 ఇంటూ 0.0073. ఈ టర్మ్ని మొత్తం మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 0.0001. నెక్స్ట్ ఈ టర్మ్ చూడండి 0.1 ప్లస్ 1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 minus 1 into 0.1 minus 2 4 factor అంటే 24 divided by 24 into 0.0007. సో ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి 0.0000548625. నెక్స్ట్ చూడండి 0.1 plus 2 into 0.1 plus 1 into 0.1 into 0.1 minus 1 into 0.1 minus 2 divided by 120 అంటే 5 ఫ్యాక్టర్ అంటే 120 ఇంటూ 0.0001. సో ఈ మొత్తం టర్మ్ని మనకి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 0.0000329118. సో ఈ మొత్తం టర్మ్ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఈక్వల్ టు 0.6859 ప్లస్ 0.0703 మైనస్ 0.0030 మైనస్ 0.0001 ప్లస్ 0.0000548625 ప్లస్ 0.0000329118. సో ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 6.753105
1543. దీన్ని అప్రాక్సిమేట్గా ఎలా రాసుకోవచ్చు, 6.7531. అంటే మనం 4 డిజిట్స్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ కింద ఇచ్చాడు కదా వాల్యూస్, వై వాల్యూస్, దీని వాల్యూ కూడా అలాగే తీసుకుంటాం. అంటే 6.7532. దేని వాల్యూ వచ్చింది, ఈ పవర్ 1.91 వాల్యూ ఎంత వచ్చింది, 6.7531. Thank you.